సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈరోజు పరీక్ష అయితే జరిగింది. దాంతోపాటుగా మనకి టీజీటీలోనే ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి హిందీలో విహెచ్ఓ తారీఖు 8వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. 9వ తారీఖు నుంచి వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈరోజు ప్రశ్నాపత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే పేపర్ అనేది బాగుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే అభ్యర్థులు ఉన్నారు టెక్స్ట్ బుక్ని దాటి బయటకు అయితే వెళ్ళడం లేదని చెప్పేసి అభ్యర్థులు మెయిన్గా ఈ పాయింట్ని అయితే చెప్తూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ ప్రశ్నలు అనేవి అకాడమీ బుక్ని బేస్ చేసుకుని మాత్రమే ఇస్తున్నాడు. వాడు మనకి వెబ్సైట్లో సిలబస్ పీడిఎఫ్ ఇచ్చాడు కదా. డిఎస్సి వెబ్సైట్లో ఏదైతే సిలబస్ పీడిఎఫ్ ఉందో ఆ సిలబస్ పీడిఎఫ్లో ఉన్న టాపిక్స్ని మెయిన్గా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈరోజు పేపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాగుంది, ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. ఫస్ట్ డే పేపర్ ఏ విధంగా వస్తుందో, అన్నం ఉడికిందా లేదో తెలుసుకోవాలంటే అన్నం గింజలు అన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదని ఒక సామెత ఉంది కదా. ఉడికిందా అన్నం లేదా అనేది ఒక అన్నం మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది. అదేవిధంగా ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉంటుంది. పేపర్ మరీ కఠిన స్థాయిలో అయితే ఉండదు, ఈ విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇటని బాగా ఈజీగా కూడా ఉండదు. ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారో వాళ్ళైతే నీట్గా పరీక్ష రాయగలుగుతారు, మంచిగా పరీక్ష రాయగలుగుతారు. ఎవరైతే 50%, 40%, 60% ప్రిపరేషన్ పూర్తి చేసుకుని వెళ్తున్నారో వాళ్ళు కూడా ఫైట్ చేసే విధంగా పేపర్ ఉంటుంది. ఓకే, ఇది క్లియర్. మనకి కొన్ని ప్రశ్నలు అయితే పంపించారు. అసలు ప్రశ్నలు అనేవి ఎలా వచ్చినాయి, ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి, వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఈ నెల ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే మే నుంచి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ కూడా మీరు కవర్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో ఉన్న మ్యాక్సిమం ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎక్కువగా జీకేకి వెయిటేజ్ ఇస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా ఉన్నాయి. మనకి జీకే మహాసముద్రం లాంటిది, అందువల్ల కాస్త కఠినంగా అనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్ ఈజీగా ఉన్నాయనే టాక్ కూడా క్లారిటీగా వస్తుంది. జీకే విషయంలో మాత్రం కాస్త కఠిన స్థాయితో ఉంటుంది. ఇక మెయిన్గా ప్రవచనాల రూపంలో ప్రశ్నలు అడగటం, అంటే ప్రవచనం 1, ప్రవచనం 2 ఏది సరైనది ఏది సరికానిది, అదేవిధంగా మ్యాచింగ్ రూపంలో ప్రశ్నలు అడగటం, అన్ని ప్రశ్నలు అలా ఉంటాయని చెప్పేసి మీరు భయపడవలసిన పని లేదు. అంతా కూడా మెయింటైన్ చేస్తాడు. ప్రవచనాలు కానివ్వండి, మ్యాచింగ్లు కానివ్వండి, సింగిల్ గన్ షాట్ క్వశ్చన్లు కూడా రావడం జరుగుతున్నాయి. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ప్రశాంతంగా పరీక్ష రాస్తే మంచి స్కోర్ అయితే వస్తుంది. కొన్ని ప్రశ్నలు మనం చూసినట్లయితే చాటోపాధ్యాయ కమిటీకి సంబంధించి ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్స్ ప్రొటెక్షన్కి సంబంధించి ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆల్సో కాల్డ్ యాజ్, అంటే క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఏంటని చెప్పేసి ప్రశ్న అయితే రావడం జరిగింది. 2024 ప్రో కబడ్డీ విన్నర్స్ ఎవరని చెప్పేసి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జ్ సంజీవ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏ సమయంలో పనిచేశారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, దానికి సంబంధించిన డేటా అయితే అడిగినట్లు సమాచారం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇండియన్ వార్షిప్స్కి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినట్లు తెలుస్తుంది. S1 ఈజ్ విచ్ కంట్రీ మిసైల్ అని చెప్పేసి కూడా అడిగినట్లు సమాచారం. అంటే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ను కూడా టచ్ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మే కరెంట్ అఫైర్స్ చూసుకోండి. మే నెలలో కరెంట్ అఫైర్స్ చూసిన తర్వాత లాస్ట్ 6 months చూసుకోండి. జనవరి 2025 నుంచి మే 2025 వరకు మ్యాక్సిమం ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ మంత్స్లో కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 2024కి వెళ్ళారంటే లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మార్క్ అనేది మిస్ అవ్వదు. గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు సిలబస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6th class నుంచి 10th class వరకు ఒక 50%, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఆ కఠిన స్థాయిలో అక్కడ ఒక 50% ప్రశ్నలు, అంటే ఇక్కడ ఒక ఇంటర్మీడియట్లో ఒక 20 ప్రశ్నలు వస్తే 6th to 10th class లెవెల్లో ఒక 20 ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థుల అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది. ఇలా వర్గీకరణ అనే టాపిక్ సంబంధించి కూడా ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందిందనే ఒక టాపిక్ నుంచి కూడా ప్రశ్న వచ్చినట్లు సమాచారం. నెక్స్ట్, నిగమన పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. నిగమన పద్ధతి అడిగాడంటే నెక్స్ట్ మళ్ళీ అగమన పద్ధతికి సంబంధించి కానివ్వండి, పద్ధతుల నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో ప్రశ్న అయితే రాబోతుంది. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల నుంచి కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నాయి. కాబట్టి ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ వచ్చే సెషన్లలో కూడా ఏదో రకంగా ప్రశ్న అడిగే అవకాశం అయితే ఉంటుంది. మూల్యాంకన రకాల టాపిక్ నుంచి కూడా ప్రశ్న వచ్చినట్లు సమాచారం. నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచి ఈరోజు ప్రశ్న అయితే అడిగాడు. అంటే మనకి నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా
ఒక టాపిక్ వస్తుందంటే ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్న అన్ని అంశాలు కూడా చదువుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో వాళ్ళకి ఉపయోగం అయితే ఉంటుంది. నెక్స్ట్ రూపక మూల్యాంకనం టాపిక్ నుంచి ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. చక్రవడ్డీల పద్ధతి టాపిక్ నుంచి ప్రశ్న. నెపోలియన్ డెఫినేషన్ అనే టాపిక్ సంబంధించి ప్రశ్న. నెపోలియన్ డెఫినేషన్. ప్రజ్ఞావంతుల వర్గీకరణకు సంబంధించి మనకి క్లారిటీగా టాపిక్ అయితే ఉంది కదా, ఆ టాపిక్ అంతా మీరు కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి వార్షిక పథకం యూనిట్ పథకం ఈ టాపిక్ని కవర్ చేసే విధంగా ఒక ప్రశ్న అయితే వస్తున్నట్లు సమాచారం. చక్రవడ్డీ బారు వడ్డీ టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఎర్గర్డేల్ అనుభవాల శంకు అనే టాపిక్ సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. పాఠ్యపుస్తకంపై థామస్ దిల్వర్త్ నిర్వచనాలకు సంబంధించి కూడా ఒక టాపిక్, నిర్వచనాలకు సంబంధించి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. మెరిసన్ సోపానాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. ఈ విధంగా మనకి ఓవరాల్గా చూసినట్లయితే ఏవైతే డిఎస్సి సిలబస్ పీడిఎఫ్లో ఇచ్చిన టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఆధారంగా, దాంతోపాటుగా ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలోని అకాడమీ టెక్స్ట్ బుక్లు, ఇక్కడ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మెథడాలజీ టెక్స్ట్ బుక్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ని ఫాలో అవుతున్నాడు. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మెయిన్గా సిలబస్లో ఉన్న టాపిక్స్పై ఫోకస్ చేయండి, టెక్స్ట్ బుక్లో ఉన్న ముఖ్యమైన అంశాలపై ఫోకస్ చేయండి. పేపర్ అయితే మనకి సాధారణంగానే మంచిగానే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక చాలామంది రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు వస్తాయి సార్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఎగ్జామ్స్ అనేవి 8వ తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి టీజీటీ ట్రైనెట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి తర్వాత మీ వెబ్సైట్లోనే లాగిన్లోనే ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. రెస్పాన్స్ షీట్లు అయితే మీ వెబ్సైట్ లాగిన్లోనే వస్తాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఈరోజు ఓవరాల్గా ఈ పేపర్ అంతా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 80 మార్కులకి జరిగిన ఈ పేపర్లో ఎవరైతే 60కి ప్లస్ 59, 58కి ప్లస్ ఎవరైతే స్కోర్ చేస్తారో దాన్ని మనం మంచి స్కోర్గానే కన్సిడర్ చేయొచ్చు. బాగా కష్టంగా లేదు కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. ఫైట్ చేసే విధంగా ఉంది పేపర్. ఇక్కడ 40%, 50%, 60% సిలబస్లు కంప్లీట్ చేసి ప్రయత్నాలు చేసి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగానే ఉంది. కాబట్టి ఎవరి స్థాయి ప్రశ్నలు కూడా ఉంటాయి. చాలామందికి జీకే కాస్త కఠినంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా జీకే అంశాలు చదవకపోవడం వల్ల ఈ విధంగా కొంచెం కష్టంగా వచ్చిందని చెప్పేసి కొంతమందికి జీకే అంశాలు అనేవి కష్టంగా వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఉన్న సమయంలో అన్ని టాపిక్స్ కవర్ చేయడం కుదరదు కాబట్టి కొంతమంది అభ్యర్థులకి జీకే అనేది కష్టంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు వ్యక్తిగతంగా. ఏదేమైనా ఓవరాల్గా చూసినట్లయితే టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని ఎవరైతే చదివారో వాళ్ళైతే మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. శుభం, ధన్యవాదాలు.